ఇక్కడ ఈరోజు ఎందుకు మీడియా ముందుకొచ్చి మాట్లాడాల్సి వస్తుందంటే, వి డిడ్ యూజువల్‌గా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేసిన తర్వాత ఒక 3, 4 రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సొస్తుంది పేషెంట్స్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఎవరికి చేస్తామంటే పార్కిన్సన్స్ డిసీజ్ గానీ, ఎసెన్షియల్ ట్రిమర్స్, డిస్టోనియా, సమ్ సైకియాట్రిక్ డిజార్డర్స్ లైక్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గానీ, లేకపోతే రిఫ్రాక్టరీ డిప్రెషను మెడికల్ మందులకి అలవింగ్ కాని కొన్ని కండిషన్స్ ఉంటాయండి. వాటికి మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేస్తే వాళ్ళలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో సర్జరీ తర్వాత యూజువల్గా హాస్పిటల్లో పేషెంట్స్ 3, 4 రోజులు ఒకరోజు ఐసీయూలో ఉంటారు. కానీ అపోలో హాస్పిటల్స్లో మేము ఒక ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ డిబిఎస్ అంటే ఏంటంటే, సర్జరీ రోజు పొద్దున్న అడ్మిట్ అవుతారు. సర్జరీ ఒక 4 గంటల్లో అయిపోతుంది విత్ బ్యాటరీ ప్లేస్మెంట్. స్టేజ్ 1, స్టేజ్ 2లో కాకుండా సింగిల్ స్టేజ్లో ప్రొసీజర్ చేస్తాము. చేసిన తర్వాత వితిన్ 24 hours ఆఫ్ ద సర్జరీ పేషెంట్ విల్ బి డిశ్చార్జ్, అంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే దిస్ ఈజ్ ఫాస్ట్ ట్రాక్ డిబిఎస్. ఇండియాలో వేరే ఎక్కడ ఏ అదర్ సెంటర్స్లో కూడా జరగని ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, సర్జరీ తర్వాత సర్జరీ ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రెసిషన్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఈ సర్జరీ కంప్లీట్గా జనరల్ అనస్థీషియాలో చేస్తాం. దీన్ని ఎస్లీప్ డిబిఎస్ అంటే పేషెంట్ కంప్లీట్గా ఫ్రేమ్ ఫిక్సేషన్ చేసిన దగ్గర నుంచి ఎలక్ట్రోడ్స్ పెట్టిన తర్వాత, బ్యాటరీ కూడా పెట్టిన తర్వాత వరకు రికవరీ రూమ్లోకి వెళ్ళే వరకు కూడా మధ్యలోనే ఉంటుంది. దీనివల్ల మోర్ అక్యురసీ వస్తుంది. అంటే ఇన్ క్లిక్ ఆఫ్ ఎ సెకండ్ పేషెంట్ విల్ బి గోయింగ్ ఇన్ టు ఎనస్థీషియా. అంటే పడుకుంటారు. పడుకున్న తర్వాత ఇన్ ఏ క్లిక్ ఆఫ్ ఎ సెకండ్ సర్జరీ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చేస్తాడు. అంటే పేషెంట్స్కి కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, పెయిన్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు. సర్జరీ రిపీటెడ్గా స్వాలోయింగ్ ప్రాబ్లం కానీ, స్పీచ్ ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిక్రీజ్ చేయాలి.